మత మార్పిడి కూడా చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయనను తీసుకొచ్చి చైర్మన్గా చేశారు. రెండవసారి చైర్మన్ అయినప్పుడు మొదట ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ప్రపంచవ్యాప్తంగా అదే స్టేట్మెంట్ మళ్ళీ వైరల్ అయింది. నేను ఇచ్చిన స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఎవరు? ఇది కూడా బయటపెట్టి చెప్పింది నేనే. రాజారెడ్డి గారు ఆయన బ్రిటిష్ ఆర్మీని డెజర్ట్ చేసినటువంటి వాడు, అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాడు. వచ్చి బళ్ళారి కంటోన్మెంట్కు గొడ్డు మాంసం సప్లై చేసినటువంటి వాడు. తీసుకోండి నా పాత స్టేట్మెంట్స్ అన్ని కూడా. గొడ్డు మాంసము కంటోన్మెంట్ బ్రిటిషర్స్కు ఇచ్చినటువంటి సప్లై చేసినటువంటి వాడు రాజారెడ్డి. రెడ్లు కాదు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, రెడ్లు కాదురా నాయన, నమ్మకండి రా నాయన, ఊకే తోక తగిలించుకొని తిరుగుతున్నారని చెప్తానే ఉన్నా మొదటి నుంచి. నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీది ఏ మతమో, మీది ఏ కులం, దీని మీద డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత మోసం చేసిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేశారు మీరు? అదే పనిగా దీని యొక్క శాంక్టిటీ, దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చుట్టూ ఉన్నటువంటి గ్యాంగ్, నాస్తికులు, అన్యమతస్థులు అంతా కలిసి ఇది ఒక ప్లాన్. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల దేవాలయాలను అటాక్ చేశారు. ఎవరు చేయలేదు ఈ రాష్ట్రంలో. వందల దేవాలయాలు, విజయనగరం నుంచి నెల్లూరు వరకు, మంత్రాలయం వరకు, అదే రకంగా పత్తికొండ వరకు మొత్తం విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. అన్నిట్లలో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. రెడ్డిగా జగన్, ఆయననే అన్నిట్లలో ఇరికించాల్సినటువంటి అవసరం ఉంది. వందలాది దేవాలయాలు, చివరకు రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణ, దుర్గమ్మ గుడి, ఏది వదలకుండా అటాక్ చేపించారు వీళ్ళంతా. చేపించింది ఆయన్నే, జగన్. దీనికి తోడు నీకు లిస్టు చదవాలంటే నా దగ్గర డేట్తో పాటుగా ఉంది, ఏ ఏ దేవాలయాలను అటాక్ చేశారో. మీకు ఓపిక ఉండి రాసుకుంటారంటే నా దగ్గర లిస్టే ఉంది. ఈరోజు చూస్తున్నారు మీరు, మొత్తం హిందూ దేవాలయాలే, ఎక్కడా కూడా వేరే మతాలకు చెందినటువంటి పవిత్ర స్థానాల మీద అటాకే జరగలేదు. మీకు తెలియజేసేది మీరు వింటాము ఓపికగా అంటే, ఈయన చేసినటువంటి నిర్వాకం మొత్తం 5 సంవత్సరాల్లో అక్కడ విగ్రహాలను బడగొడుతుంటే ఈయన సంబరాలు చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయన దందాలు చేసుకుంటూ కూర్చున్నాడు. పడగొడితే ఒక శాడిస్ట్ మాదిరిగా ఆనందపడ్డాడు ఆయన. ఈరోజు చూడండి, దాదాపుగా 2019 నుంచి మొదలైనటువంటి గుంటూరులో దుర్గా గుడి, పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి, అక్కడ ఉన్నటువంటి 23 విగ్రహాలను ధ్వంసం, కంపిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం, ఉండ్రాజవరం మండలం అమ్మవారి గుడి ముఖద్వారాన్నే ధ్వంసం చేశారు. నెల్లూరు జిల్లాలో కొండబిట్లగుంటలో